అందరికీ నమస్తే. చిలకమరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన చిలకమరీస్ కిచెన్లో పెరుగులో దోశలు చేసుకుందాం, వచ్చేయండి. పెరుగులో దోశలు అని మీకు విచిత్రంగా ఉంది కదా. పెరుగులో ఆవళ్ళు విన్నారు, పెరుగులో పుణుకులు వేసుకోవడం విన్నారు. పెరుగులో దోశలు వేసుకుంటే ఎలా ఉందో అని చూద్దాం రండి, మరి చేసుకుందాం. పెరుగులో దోశలు తయారు చేసుకునేందుకు ముందుగా పెరుగుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బాగా కలిసేందుకు ఇలా గరిటతో అన్నా కలుపుకోవచ్చు, విస్కర్ ఉంటే దాన్నైనా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మన దగ్గర కవ్వం ఉందనుకోండి, ఇలా కవ్వంతో చిలుక్కోవచ్చు. ఇలా మజ్జిగని చిలక్కొట్టుకున్నా బాగుంటుంది. ఈ పెరుగు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి కొంచెం నెయ్యి, 2 చెంచాలు నూనె. అచ్చంగా నెయ్యితోనూ పోపెట్టుకోవచ్చు, అచ్చంగా నూనెతో కూడా పోపెట్టుకోవచ్చు అండి. నేను 2 కలిపి పోపెడదామని. దీనిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. ఈ పోపు అంతా వేగుతుంది కదండి. ఇప్పుడు మనకి కారానికి తగిన పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి. దోరగా వేగుతుంది కదండి, కరివేపాకు వేసుకోవాలి, ఇంగు వేసుకోవాలి. ఇంగు మన ఇష్టం అండి. ఈ పోపు అంతా బాగా వేగింది కదండి. ఇందులో ఇష్టమైన వాళ్ళు కొంచెం పసుపు వేసుకోవచ్చు. నేను పసుపు వేయట్లేదండి, తెల్లగా ఉంటే బాగుంటుంది పెరుగు. ఈ పోపు అంతా చక్కగా చల్లారాలండి. చల్లారాక అప్పుడు పెరుగులో కలపాలి. ఈ పెరుగుని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. పోపు అంతా చల్లారిపోయింది కదండి. ముందు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెరుగులో ఈ పోపు అంతా ఈ పెరుగులో ఈ ఉప్పు పోపు బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి కావాల్సినంత క్యారెట్ తురుము వేసుకోవాలి, చక్కగా కలపాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసుకోవాలి, ఇది కూడా బాగా కలపాలి. ఇవన్నీ చక్కగా కలిసేలా ఈ పెరుగుని కలిపేసుకుని అట్టు పెట్టుకుని, ఆ పెరుగు అంతా పోపులేసి చక్కగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఈ అట్ల పిండి చూడండి, ఇది 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం. నేను అలా నానబెట్టుకుని గట్టిగా రుబ్బుకోవాలండి, మరీ పలుచగా కాదు. పెనం వేడెక్కింది, ఇది బందోసలో వేసుకోవాలి. ఈ దోశ చక్కగా ఎర్రగా వేగింది కదండి, ఇలా వేడిదే దీనిలో వేసేయాలి. ఇలా మనకు ఎన్ని దోశలు కావస్తే అన్ని వేసుకోవచ్చండి. పెరుగుని బట్టి చూసుకుని వేసుకోండి. నేను ఇంకో 2వ దోశ కూడా వేసేసుకుంటాను. మనం ఇప్పుడు దోశలు వేసుకున్నాం కదండి, విడిగా ఒక దోశ పెట్టి దాని మీద నాకు కావాల్సినంత పెరుగు వేసుకున్నా. ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇవాళ మన చిలకమరీస్ కిచెన్లో పెరుగులో దోశలు చక్కగా రెడీ అయిపోయి చూడండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా తింటే ఈ వేసవిలో మనకి చల్లగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి.